హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో నేను మీతో మనం పిల్లలకి నెయిల్స్ని ఎలా ట్రిమ్ చేయాలి అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో నేను చెప్పినటువంటి టిప్స్ని కనుక ఫాలో అవుతున్నట్లయితే కనుక మనం కొంచెం ఈజీగా ఉంటుంది పిల్లలకి నెయిల్స్ కట్ చేయడం అనేది. యూజువల్గా పిల్లలకి చేతికి నెయిల్స్ అనేవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయండి. కాబట్టి మనం వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ రిమూవ్ చేసినట్లయితే కనుక ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను యూస్ చేస్తున్నటువంటి నెయిల్ కట్టర్ వచ్చేసి మీమీ బ్రాండ్ నుంచి. ఇది నేను firstime.comలో తీసుకున్నాను. నార్మల్గా మనం యూస్ చేసేటువంటి నెయిల్ కట్టర్స్ కానీ వాటికంటే కూడా ఇలా పిల్లలకి సెపరేట్గా వచ్చేటువంటి నెయిల్ కట్టర్స్ని యూస్ చేయడం ద్వారా మనకు కొంచెం ఈజీగా ఉంటుంది నెయిల్స్ కట్ చేయడం అనేది. ఈ నెయిల్ కట్టర్కి మనకి ఇట్లా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కూడా వచ్చిందండి, కానీ నేను అంతగా అది ప్రిఫర్ చేయను. డైరెక్ట్గా కట్ చేయడానికి నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు కనుక తీసుకోవాలంటే అది చూడొచ్చు. ఇది మామూలు నెయిల్ కట్టర్ కంటే సైజ్ కొంచెం చిన్నగా వస్తుంది అండ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. పిల్లలకి నెయిల్స్ కట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది లైటింగ్ అండి. నార్మల్గా ఉండే లైటింగ్ కంటే మనకేంటంటే పిల్లలకి చాలా చిన్నగా ఉంటాయి కదా నెయిల్స్, సో చాలా మనం అబ్జర్వ్ చేస్తూ తీయాల్సి వస్తుంది. కాబట్టి లైటింగ్ అనేది మంచి లైటింగ్ ఉన్న టైంలో తీసుకున్నట్లయితే కనుక మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. నేను ఎక్కువగా న్యాచురల్ లైటింగ్ ఉన్న టైంలో నెయిల్స్ని కట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అలానే పిల్లలు నిద్రపోతున్న టైంలో నెయిల్స్ కట్ చేయడం అనేది మనకు కొంచెం ఈజీ అవుతుంది. లేదంటే వాళ్ళు కదులుతూ ఉంటారు కదా, కష్టమవుతుంది. ఇలా నిద్రపోతున్న టైంలో కట్ చేస్తాను నేను నెయిల్స్ని. ఇలా కట్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ఇంకో టిప్ ఏంటి అంటే, ఈ పిల్లల ఫింగర్స్ని మనం మన థంబ్తో అలానే చూపుడు వేలు ఉంటుంది కదా, ఈ టూ ఫింగర్స్తో కనుక ఇలా పట్టుకున్నట్లయితే మనకి గ్రిప్ బాగుంటుందండి, కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలానే నెయిల్స్ కట్ చేసేటప్పుడు పిల్లలకి స్కిన్ టచ్ అవ్వకుండా నెయిల్స్ మాత్రమే కట్ అవ్వాలి అంటే మనం సైడ్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో నెయిల్స్, అటు సైడ్ కార్నర్స్ నుంచి కనుక కట్ చేసినట్లయితే స్కిన్కి టచ్ అవ్వదు, చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు నెయిల్స్ని. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రతి నెయిల్కి అంతేనండి. ఇప్పుడు సైడ్స్ నుంచి ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకోసారి రైట్ సైడ్ నుంచి స్లోగా సైడ్స్ నుంచి మనం నెయిల్ కట్టర్ని పెట్టి ఒక్కొక్క నెయిల్ని 2 times కట్ చేయాల్సి వస్తుంది. మనం ఇలా పెట్టినట్లయితే కనుక ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి రైట్ సైడ్ నుంచి ఒకసారి పెట్టి కట్ చేస్తున్నాను నేను. దీనివల్ల ఏంటంటే షార్ప్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో పిల్లలకి నెయిల్స్కి అట్లా షార్ప్గా ఎడ్జెస్ అనేవి ఉండిపోకుండా ఈజీగా మొత్తం కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది మనకి కట్ అనేది. ప్రతి ఫింగర్కి అంతేనండి, ఇలా ఈజీగా ఉంటుంది మనకి తీయడం. నెక్స్ట్ ఇలా కట్ చేసేటప్పుడు మనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే పక్కన ఫింగర్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు పిల్లల నిద్రలో. అట్లాంటప్పుడు ఏంటంటే మన మిడిల్ ఫింగర్ హెల్ప్తో ఇట్లా రిమైనింగ్ ఫింగర్స్ని కనుక హోల్డ్ చేసి ఉంచినట్లయితే గబుక్కున వాళ్ళు తెరవడం కానీ అట్లా లేకుండా ఈజీగా తీయొచ్చు. ఇలా కార్నర్స్ నుంచి తీసినట్లయితే మనకి అసలు పిల్లలకి స్కిన్కి టచ్ అవ్వదండి. ఇది మనకి పిల్లలకి కాళ్ళకి నెయిల్స్ తీస్తూ ఉన్నా చేతులకి తీస్తూ ఉన్నా కూడా సేమ్ ప్రొసీజర్, ఇలా కార్నర్స్ నుంచి తీయడమే. నెక్స్ట్ మనం ఇలా నెయిల్స్ కట్ చేస్తున్నప్పుడు పిల్లలది ఏదైనా క్లాత్ పెట్టుకుని క్లాత్ మీద కనుక ఇలా పెట్టేసుకున్నట్లయితే ఎగిరిపోకుండా ఉంటాయండి. చిన్నగా ఉంటాయి కదా, చాలా చిన్నగా ఉంటాయి వాళ్ళ నెయిల్స్, ఊరికే ఎగిరిపోతాయి. కాబట్టి నేను ఇలా కట్టేస్తున్నప్పుడే పక్కన ఇలా క్లాత్ పెట్టుకుని ఆ క్లాత్ మీద ఇలా పెట్టేస్తూ ఉంటాను. దీనివల్ల ఏంటంటే మనకి ఆ క్లాత్కి కొంచెం అతుక్కొని ఉంటాయి కాబట్టి గబుక్కొని ఎగరవు. అలానే దీని మీద ఆ క్లాత్ని కొంచెం ఫోల్డ్ వేసి ఉంచుతాను. దానివల్ల మొత్తం నెయిల్స్ కట్ చేసే వరకు ఎగిరిపోకుండా ఉంటాయి. తర్వాత మొత్తం ఒకసారి తీసేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ బాబు నెయిల్స్ అన్నీ కూడా కట్ చేయడం అయిపోయింది. అండ్ ఎడ్జెస్ ఏమీ లేకుండా, షార్ప్ ఎడ్జెస్ లాంటివి ఏమీ లేకుండా నీట్గా మంచి షేప్లోకి వచ్చేసాయి నెయిల్స్ అన్నీ. ఈ వీడియో మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.